ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। వృశ్చిక రాశి కుజుడు ఈ
నిన్న మనం చెప్పుకున్నటువంటి దాంట్లో వృశ్చిక రాశి, కుజుడు ఈ రెండింటి యొక్క విషయాలు, కొన్ని రహస్యాలు మనకు నిన్న చెప్పారు. అవి ప్రస్తుతం మానవ జాతి మీద ఎలా ప్రభావం చూపుతున్నాయి, తద్వారా మానవుడు ఏ విధంగా తన యొక్క విధానాన్ని జీవించడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి విషయం చదువుకుని, నేను చదువుకున్నటువంటి విషయం ఇంకొకటి ఏంటంటే, ఈ గ్రహములు, రాసులు ఇవన్నీ కూడా మానవుడిని తన యొక్క 3 కక్షల మీద కూడా ఈ ప్రభావం అనేటువంటివి చూపుతున్నాయి. కేవలం భౌతికమైనటువంటి కక్షగా మనం భావిస్తూ ఉంటాం, అంత మాత్రమే కాదండి. దాని యొక్క ప్రభావం మానవుడి మీద భౌతికమైనటువంటి లోకాల్లోనూ, తర్వాత దానికి పైన ఉన్నటువంటి ఎమోషనల్ ప్లేన్లోనూ, ఆస్ట్రల్ ప్లేన్ లేదా దానికి పైన మెంటల్ ప్లేన్లోనూ, ఈ 3 ప్లేన్స్లోనూ వాటి యొక్క ప్రభావం అనేటువంటి చూపుతున్నాయి. తర్వాత గ్రహములు చూపుతూ ఉన్నటువంటివి కేవలం ఇఫెక్ట్స్గా తెలుసుకుంటున్నారు. వాటి వెనకాలటువంటి కారణాలను మీరు దర్శించగలిగితే గ్రహముల యొక్క వైఖరి ఏమిటి అనేటువంటి రహస్యాలు చక్కగా అవగతం అవుతాయి. ఈ మూడింటినే మనకి 3 రకాలుగా చెప్పారు. ఆర్థడాక్స్ అన్నారు, ఇసాట్రిక్ అన్నారు, హైరార్కీ అన్నారు. ప్లానెట్స్ ఉండేటువంటి ప్లేసెస్. ఇక్కడ దాకా మనం నిన్న క్లాస్లో చదువుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకుందాం మనం. You will see from this how important are the function of Scorpio and Mars upon our planet at this time, and you will note also how brief a time remains in which humanity can handle its tests. So humanity ki తనకు ఎదురయ్యేటువంటి పరీక్షల్ని, తనకు ఉండేటువంటి విషయాల్ని, వీటివి ఏ విధంగా ఉంటుంటాయి, మార్స్ ప్రభావం చూపుతుంటే ఏ విధంగా ఉంటుంటాయి, వాడి యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది, విషయాలన్నీ కూడా మనం చెప్పుకొని ఉంటున్నారు. You will realize also the pressure under which the hierarchy adjusts and struggles now that Martian energy is expressing itself upon the astral plane. With the world Hercules lift this problem up into heaven and elevate the hydra of passion and hate, of greed and aggression, and of selfishness and ambition up into the region of the soul. వాళ్ళు మార్సు, కుజుడును, వృశ్చికం ఇవి ఏం చేస్తున్నాయి మానవుడిని? దీని గురించి మాస్టర్ గారు చాలా చక్కగా రాస్తారు. మనకి మందిరజాలం 2వ చాప్టర్ నాకు గుర్తున్నంత వరకు, అందులో వాళ్ళందరూ కూడా అదొక నగరం అని చెప్పి రాస్తూ, ఆ నగరం మీద ఇటు అటు జనాలు సంచరిస్తున్నారంటే రాస్తూ, అవన్నీ కూడా పొడి మెతుకులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకళ్ళలోనూ ఒకళ్ళకి హావభావములు, ఒక ప్రేమ భావం లేకుండా ఏదో జీవిస్తున్నారు అంతే అంటున్నదిగా ఉంటుంది. రోడ్డు మీద అటు ఇటు పోయేటువంటి వాళ్ళు, అది నోట్లోంచి ఒక పెద్ద జంతువుకు ఒక చిన్న జంతువు జారిపోతే ఎలా ఉంటుందో ఆ విధంగా జీవిస్తున్నారట. ఒక కసి, ఒక కక్ష, ఈ విధంగా జీవిస్తున్నారట. అందరూ విషయాలు చెప్తారు మాస్టర్ గారు. కనుక ఇక్కడ వృశ్చిక రాశి, మనకి కుజుడు అంటే ఆ సంకేతాన్ని సూచిస్తాయి. కనుక ఈ రకంగా జీవిస్తున్నటువంటి మానవుడిని చక్కగా వాడిని తయారు చేసి ఒక ఆధ్యాత్మిక భావంలో నెలకొల్పి ఒక సేవా భావనకు వాడు సమర్పితమై జీవించేట్టుగా ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు హైరార్కీ. వీళ్ళు ఉన్నటువంటి మానవులు ఉన్నటువంటి పద్ధతి ఏమో ఈ వృశ్చిక రాశి, కుజుడు ఈ లోవర్ ప్లేన్స్లో ఎలా వర్తిస్తున్నారు అది. కానీ పరమగురువులు వీళ్ళు వాడిని ఎలా తయారు చేయాలనుకుంటున్నారు? ఒక చక్కటి భావములు కలిగి ఒక చక్కటి సేవా దృక్పథంగా జీవించేట్టుగా వాడిని తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. Such are the problems with which the guiding hierarchy is faced. వీళ్ళెప్పుడు యుద్ధం చేద్దామా, తన్నుకుందామా, వాడిని చంపుదామా, వీడిని చంపుదామా అని వీళ్ళు ఉన్నారు. వాడిని రక్షిద్దామా, వీడిని కాపాడదామా, వాడికి ఏ విధంగా సేవ చేస్తే బాగుంటుంది అనేటువంటి భావములు వీళ్ళు ఎలా నెలకొల్పింపబడాలి అనేటువంటి భావములుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు పరమగురువులు. కనుక వాళ్ళు అనుకునేటువంటి భావములు వీళ్ళు నెలకొల్పబడునా అంటున్న ప్రశ్న వేశారు ఆయన ఇక్కడ. తర్వాత మళ్ళా సబ్జెక్ట్లోకి వస్తున్నారు. స్కార్పియో ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ కనెక్టెడ్ విత్ ద కాన్స్టలేషన్ క్యాన్సర్. సో స్కార్పియోకిను అంటే వృశ్చిక రాశికిను కర్కాటక రాశికి చాలా సంకేతం ఉంది. ట్రైన్ ఆస్పెక్ట్ కదా అది. త్రూ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ 6th ray, for it should be remembered that ray is also expressing itself through Neptune. ఈ 6th ray నెప్ట్యూన్ ద్వారా దాని ప్రభావం అనేటువంటి చూపుతోంది. ఎందుకంటే కర్కాటక రాశిలో కూడా 6వ కిరణం యొక్క ప్రభావం చూపబడుతుంది కర్కాటక రాశిలో. బట్ ఇట్ ఈస్ స్పిరిచువల్ అండ్ ఎస్వాట్రిక్ మేనర్.
నెప్ట్యూన్ గవర్న్స్ క్యాన్సర్ హిస్టారికల్లీ. నెప్ట్యూన్ ప్లానెట్ క్యాన్సర్ రాశిలో హిస్టారిక్ లింకప్ అనేటువంటిది ఉంది నెప్ట్యూన్కి. The significance is therefore clear, for Cancer is the sign of birth, it is the door into incarnation and the sign of generation. Scorpio is the sign of sex, of regeneration, and birth ever the intended result of the sex relation. మనకి కర్కాటక రాశి ఏం సూచిస్తుందంటే జీవులు పుట్టుట, దానికి సంబంధించినదంతా కూడా కర్కాటక రాశి సూచిస్తుంది. అదే మనకి వృశ్చిక రాశి ఏం సూచిస్తుందంటే కనుక కామము, సృష్టిలో దాంపత్యం ఏ విధంగా వర్తిస్తోంది, ఈ దాంపత్య భావములు ఏ విధంగా వీళ్ళు నెలకొల్పబడుతున్నాయి, ఈ రకమైనటువంటి విషయములు దానికి సంకేతం అనేటువంటిది అంతా కూడా వృశ్చిక రాశి సూచిస్తుంది. మనకు అంటే వృశ్చిక రాశి యొక్క దాంపత్యం చేత కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి భౌతికత్వం అనేటువంటిది ఒక రకంగా అనుసంధానం చెంది ఉంటుంది. ఇది ఇందులో ఇవ్వబడినటువంటి రహస్యం. Scorpio is the sign of sex, of regeneration, sex relation. Father spirit and mother matter, when brought together, produce the son. The tests and difficulties and pains of this era are symptoms or indications of the entering into manifestation of the new civilization and culture. న్యూ సివిలైజేషన్ అంటే గతంలో ఉన్నటువంటి మానవ జాతి కన్నా ఇప్పుడు రాబోతున్నటువంటి మానవ జాతి ఎక్కువ ప్రభావితంగా ఉంటుంది. ఈ చేంజెస్ అనేటువంటిది దానికి బర్త్ ఇవ్వడానికి కారణంగానే దాంపత్యము, తర్వాత గర్భధారణ, తర్వాత ప్రసవించడం, వీటిలో ఏర్పడుతున్నటువంటి కష్టము. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి మానవ జాతి చాలా హయ్యర్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి, అంటే సముద్ర ఆస్పెక్ట్కి సంబంధించినవిగా ఎక్కువగా భూమి మీద పుడుతూ ఉన్నారు. వీడు ఉన్నటువంటిది ఏదో 6th ఏదో ఉంటున్నాడు. దీనికి దానికి లింకప్ అనేటువంటిది ఏర్పడడంలో మానవుడు చాలా బాధ అనేటువంటిది అనుభవిస్తున్నాడు అనే విషయం చెప్తున్నారు. అంటే జీవుల్ని పుట్టించుటకు, ప్రసవించుటలోను బాధ, ఇవన్నీ కూడా ఏర్పడడానికి కారణం అది. ఇదివరకు స్త్రీలు ప్రసవించాలంటే వాడికి పెద్ద బాధ లేదు, వాళ్ళు అప్పటిదాకా పని చేసుకుంటారు, సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళిపోతారు, వెళ్ళి ప్రసవించుతారు అన్నట్టుగా ఉండేది గతంలో. కానీ ఇప్పుడు ఆ విధంగా ఉండట్లేదు, మనం జాగ్రత్త చూస్తుంటే. అది వీటన్నిటికి కూడా కొంత కారణాలుగా వర్తిస్తున్నాయి. A great mystery is veiled and hidden in the above relation, for Cancer Neptune is expressive of the 7th ray, which rules and controls the 8th creative hierarchy. This is one of the 5 hierarchies whose names are unknown to us, and this particular one stands upon the verge of liberation. Whose names are unknown. మనకి అన్నోన్గా ఉండేటువంటి వాళ్ళే హైరార్కీస్. అంటే మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమిటి అనేటువంటి విషయం తెలియబడకుండా మనకు కావాల్సినటువంటి సాధనకు కావాల్సినటువంటి వాతావరణం ఏర్పాటు చేసి మనకు కావాల్సినటువంటి విషయములు అందజేసి పనిచేస్తుండేటువంటి వాళ్ళు హైరార్కీస్. అందు గురించి అవ్యక్తంగా ఉన్నటువంటి గురువుకి ఎక్కువ మనం సబ్మిట్ అవ్వాలి. వ్యక్తంగా ఉన్నటువంటి గురువుకి మనం సబ్మిట్ అవుతాం, దట్ ఈస్ కొంతవరకే. కానీ అవ్యక్తంగా ఎంతోమంది మనకి సహకారంగా నిలుస్తున్నారు, వాళ్ళకి మొట్టమొదటిగా మనం నమస్కారం చెప్పాలి. అందుగురించి మాస్టర్ గారు మన ప్రార్థనలో నమస్కారం మాస్టర్. అవ్యక్తంగా పనిచేస్తున్నటువంటి గురువు ఒకడున్నాడు, వాడే అన్నిటికీ మూలంగా ఉన్నాడు, వాడిని హైరార్కీగా ఇక్కడ పరిచయం చేస్తున్నారు మనకి. కనుక 8th క్రియేటివ్ హైరార్కీగా ఎవరైతే ఉన్నారో, 8th క్రియేటివ్ హైరార్కీగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఈ 7th రేకి అనుసంధానం చెంది పనిచేస్తున్నారు. అంటే 4th క్రియేటివ్ హైరార్కీ మనం చదువుకున్నాం, 8th క్రియేటివ్ హైరార్కీ గురించి ఇక్కడ చెప్తున్నారు. సో టోటల్ వీళ్ళు 9 క్రియేటివ్ హైరార్కీ, 5 హైరార్కీస్ whose names are unknown to us, and this particular one stands upon the verge of liberation. ప్రధానంగా 5 హైరార్కీస్ అంటే మీకు జాగ్రత్తగా గుర్తుండే 5 + 7గా చెప్పారు హైరార్కీస్, మొత్తం 12. ఈ 12లో 5th హైరార్కీ అంటే పైనుంచి మీరు చూసుకుంటే ఫస్ట్ 4 హైరార్కీస్ వాళ్ళు అసలు మనకు కనబడరు, మనకు వినబడరు, వాళ్ళు చాలా అవ్యక్త లోకాల్లో వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళుగా మనం చెప్పారు. 5వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు దే ఆర్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ లిబరేషన్. కాబట్టి వాళ్ళు మనకు కావాల్సినటువంటి విషయాలు ఇవన్నీ చెప్పేయడం అటువంటి జరుగుతుంది, మనకు కావాల్సినటువంటి సహకారం అటువంటిది అందిస్తున్నారు 5. దాని తర్వాత 1, 2, 3గా చెప్పారు. అందులో 8th క్రియేటివ్ హైరార్కీ.
వీళ్ళు మానవుల్ని 7th ప్లేన్కి అనుసంధానం చెందేట్టుగా చేస్తున్నారు. దానికన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు 4th, 5th ఇలా ఉన్నారు. ఇంకా అది విషయం. సో 8th గ్రేడ్ హైరార్కీ అది ఇక్కడ చెప్పారు. హ్యూమన్ హైరార్కీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది బర్త్ ఆఫ్ ది 4th గ్రేడ్ హైరార్కీ ఇన్ ఏ సెన్స్ నాట్ టు బి అండర్స్టూడ్ బై ఎనీవన్ బిలో ది స్టేజ్ ఆఫ్ 4th ఇనిషియేషన్. 4th గ్రేడ్ హైరార్కీ యొక్క వీడి యొక్క విషయాలన్నీ కూడా 4th ఇనిషియేషన్ కన్నా కింద ఉన్నటువంటి విషయాలకు వీళ్ళు అసలు పిక్చర్లోకి రారు. అసలు వీళ్ళు 3rd ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోయి 4th ఇనిషియేషన్కి క్లాసెస్ తీసుకునేటువంటి వాళ్ళు 4th గ్రేడ్ హైరార్కీ. ఆ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. 3rd ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోయి 4th ఇనిషియేషన్కి ఎవడైతే అర్హుడుగా ఉంటున్నాడో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెట్టేటువంటి వాళ్ళు, వాళ్ళ క్లాసెస్ తీసుకునేటువంటి గురువులు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళని 4th గ్రేడ్ హైరార్కీగా చెప్పారు మనకి. But it is an interesting fact to remember, for it is in the connection between the 6th and 7th rays that potent desire for incarnation was aroused, which resulted in the fall of the angels in primordial times. So desire for incarnation, వీళ్ళందరికీ మనం మంచి చేద్దాం, చక్కగా వీళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికత వైపు వీళ్ళని ఎలా అయినా సరే డెవలప్ చేయాలి. ఎస్, ఐ విల్ డూ ఇట్ అంటారు. అది కాదండి, వీళ్ళు ఎవరు మాట విన్నారు సార్, వీళ్ళకి మనం పాఠాలు చెప్పడం ఎందుకండి అని అని అనుకుని ఉండేటువంటి సాధన పనికిరాడు. బాబు పెడతాం, వాడికి చదువు రాదు అయినా నువ్వు వాడికి చదువు చెప్పగలవా అంటున్నదిగా ఆలోచించి వాడికి ఎలా చదువు చెప్పగలను అనేటువంటి నిర్ణయం చేసుకుని వాడు చదువు చెప్పడానికి ఎవడైతే ముందుకు వస్తాడో, ఎవడైతే కనుక అజ్ఞానంగా చూస్తున్నటువంటి వాళ్ళు జ్ఞానదీపం వెలిగించడానికి ముందుకు వస్తాడో వాళ్ళు హైరార్కీకి దగ్గరగా ఉంటుంటారు. అందుగురించి మానవ జాతి వీళ్ళకి ఒక చక్కటి ఆధ్యాత్మికత భావం నెలకొల్పింపడానికి కొందరు గురువులు వీళ్ళకి ఏదో నేను తీసుకొస్తాను చూడండి అన్నట్టుగా కొందరు పనిచేస్తుంటారు. వాళ్ళు ఏమన్నారంటే డిసైర్ ఫర్ ఇన్కార్నేషన్గా ఉంటున్నటువంటి వాళ్ళు 6th and 7th రేస్కి చక్కగా అనుసంధానం చెంది వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు మనకి. సో డిసైర్ ఫర్ ఇన్కార్నేషన్ వాజ్ అరౌజ్డ్ విచ్ రిజల్టెడ్ in the fall of the angels in primordial times. The 6th ray influence coming from 3 angles, orthodox, esoteric and hierarchical, and hence involving both Neptune and Mars, predisposes the race and individual man as well to become one-pointed disciples in Sagittarius. Orthodox, esoteric and hierarchical. 6th ray influence, తర్వాత 7th ray influence. 6th ray, 7th ray influences, orthodox, esoteric, hierarchical. ఈ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ అంటుండే ఈ రేస్ ప్రధానంగా పనిచేస్తున్నాయి. అందులో ప్రస్తుతం వృశ్చిక రాశిలో కుజుడును తర్వాత ఇంద్రుడు వీళ్ళిద్దరి యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా చూపడుతోంది. వీళ్ళిద్దరి యొక్క ప్రభావం చేత మానవుడు వృశ్చిక రాశిలో అంటువంటి వాడు చక్కగా ఒక డిసైపుల్గా తయారవ్వాలి. ఎక్కడికి వచ్చాడు? ధనుసు రాశికి వచ్చాడు. వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశికి ఎప్పుడైతే వీడు చేరతాడో ఇప్పుడు ఒక సామాన్య మానవుడిగా జీవిస్తున్నటువంటి వాడు ఒక సాధకుడిగా తయారవ్వాలి. సో ఒక సాధకుడిగా తయారవ్వాలంటే వాడికి ఏం చేస్తే వాడు సాధకుడిగా తయారవుతాడు అనేటువంటి దాని మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొందరు గురువులు ఉన్నారు. వాళ్ళని హైరార్కీగా చెప్పారు. ఇక్కడ 8th క్రియేటివ్ హైరార్కీగా చెప్పారు వాళ్ళని ఇప్పుడు మనకి. కనుక Sagittarius, this latter constellation is ruled by Mars, bringing the man into control or closer touch with the lunar lords. The 6th grade hierarchy students should study their charts with care, remembering to differentiate between the 5 hierarchies, which are the non-manifesting hierarchies, and are the 7 hierarchies which are in expression now, and of which the 6th grade hierarchy is a part. This hierarchy from the larger angle of the entire 12 hierarchies, and not simply the 7 manifesting hierarchies, is the 11th or the 2nd. Is the 11th or the 2nd. సో ఈ 6th క్రియేట్ హైరార్కీ అనగానే మీరు దయచేసి ఈ 7 హైరార్కీస్లో లాస్ట్ పట్టుకుందని రాసుకోకండి. 6th క్రియేట్ హైరార్కీ అనగానే పైన 5 చెప్పాము. దాని తర్వాత చెప్పబడినటువంటి 7లో దే విల్ స్టాండ్ ఇన్ ద సెకండ్స్. 5, 6లో ఉన్నారు. తర్వాత 7 తర్వాత 8, దట్ ఈస్ 3rd. ఈ 7లో మీరు కావాలంటే మీరు ఏమని రాసుకోవాలంటే ఫస్ట్ క్రియేటివ్ హైరార్కీ అని రాసుకోవాలి. ఇక్కడ 6th అని రాశారంటే అక్కడ ఫస్ట్ క్రియేటివ్ హైరార్కీగా రాసుకోవాలి 7లో. అదే ఇక్కడ చెప్తున్నారు మనకి. కనుక ఈ 6th క్రియేటివ్ హైరార్కీకి సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైతే గురువులు ఉన్నారో
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రధానంగా బ్రింగింగ్ ద మ్యాన్ ఇంటూ కంట్రోల్ ఆర్ క్లోజర్ టచ్ ద లోనార్ లార్డ్స్. వీళ్ళు ఈ 6th క్రియేటివ్ హైరార్కీగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు లోనార్ లార్డ్స్కి దగ్గరగా మానవుడు అనుసంధానం చెంది పనిచేసేట్టుగా చేస్తున్నారు. లోనార్ లార్డ్స్ నుంచి సోలార్ లార్డ్స్కి అనుసంధానంగా పనిచేసేట్టుగా చేసి పెడుతున్నటువంటి వాళ్ళు గురువులు వాళ్ళు వేరు. వీళ్ళు లోనార్ లార్డ్స్ కాబట్టి వీళ్ళు చంద్రుడు, ఈ గ్రహము, తర్వాత ఇంకా వీడి దేహంలో ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేను, మెంటల్ ప్లేను ఇవన్నీ కూడా చక్కగా అనుసంధానం చెంది చక్కగా పనిచేసేట్టుగా చేసి పెడుతున్నటువంటి వాళ్ళు ప్రధానంగా 6th క్రియేటివ్ హైరార్కీ. 8th క్రియేటివ్ హైరార్కీ ఏం చేస్తున్నారు? 6th రే నుంచి 7th రే ఇన్ఫ్లుయెన్స్కి మానవుడు అడుగు పెడుతున్నాడు. సో దానికి సంబంధించినటువంటి విధానాన్ని అంటే 7th రేకి అనుసంధానం చెంది పనిచేసేటువంటి కార్యక్రమం వాడికి అందిస్తున్నారు. 4th క్రియేటివ్ హైరార్కీ ఏం చేస్తున్నారు? మానవుడిలో కావాల్సినటువంటి ప్రేమ, ఆప్యాయత చక్కగా అనాథ చక్రం చక్కగా విచ్చుకొని పనిచేసేటువంటి కార్యక్రమం చక్కగా వీడికి భౌతిక లోకాల్లో ఒక గురు స్వరూపముగా వాళ్ళు ఏర్పడి వాళ్ళు ఇదిగో నాయన ఈ విధంగా పొద్దున్నేలే, ఈ విధంగా పొద్దున్నే ప్రేయర్ చేయి, ఈ విధంగా ఉండు, ఈ విధంగా ఉండకు, విధమైనటువంటి టీచింగ్స్గా ఇస్తున్నారు. లేదా కొంచెం ఈథరిక్ లెవెల్స్లో ఉండి వీడికి కావాల్సిన టీచింగ్స్ అందిస్తున్నటువంటి వాళ్ళు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగంగా పనిచేస్తున్నారు. ఎలా అయితే ఒక స్కూల్లో అనేక టీచర్స్ పిల్లవాడికి పాఠాలు చెప్పడంగా ఉంటుంటారు, ఆ విధంగా ఇక్కడ ఈ హైరార్కీ అనేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. కనుక వీళ్ళని ఆ విధంగా దర్శించండి. And the 7 hierarchies which are an expression now and of which the 6th hierarchy is a part. This hierarchy from the larger angle of the second. The 6th ray of devotion is consequently most powerful in this age or cycle, and hence the expression is in every land today is its best and its worst features. So its best and its worst features are. The 6th ray of devotion is consequently most powerful in this age or cycle, and hence the expression in every land today of its best and its worst features, of which the intense devotion to material things and the intense devotion to spiritual values are dramatic instances. The intense devotion to material things, intense devotion to spiritual values. రెండు వర్తిస్తున్నాయి 6th ray of devotion. ఇది ప్రధానంగా కుజగ్రహం ద్వారా పనిచేస్తుంది, వృశ్చిక రాశిలో పనిచేస్తుంది. దీని నుంచి నెమ్మదిగా వీడిలో ఉన్న ఇంద్రియుడు వీడిలో నుంచి వీడు అప్లిఫ్ట్ అవడానికి పనిచేస్తున్నాడు నెప్ట్యూన్. ఆ ఆస్పెక్ట్ చెప్పి దీని గురించి కొంచెం వివరం మనకి ఇస్తున్నారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఈ 6th ray of devotion మానవుడిలో అంటే ధనం గురించి వీడు ఎంతటి పనైనా వీడు చేసేస్తాడండి. ఎటువంటి పనైనా సరే వీడు చేసేస్తాడు. లేదా వీడికి పలానా వస్తువు కొనిస్తానని చెప్పండి, ఇంత భూమి నీకు ఇచ్చేస్తాను, నాకు ఇంత భూమి ఇప్పించాం అంటే చెప్పారనుకోండి, దానికి ఎంత నీచమైనటువంటి పని అయినా సరే వీడు చేసేస్తాడు వృశ్చిక రాశి వాడు. ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఇలాంటివి చేయడం తప్పేమో అన్నటువంటి యొక్క అయ్యో పాప ఇలాంటి పదాలు వాడి డిక్షనరీలో ఉండవు. అంత నీచత్వానికి వాడు వడగట్టి వాడు జీవించేటువంటి వాడు 6th ray వాడు. అట్ ది సేమ్ టైం 6th ray ఆఫ్ డివోషన్ వీడిలో ఎంతో సూక్ష్మత్వమున కావాల్సినటువంటి ఏర్పాటు, వీడిలో సాధనకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా వీడిలో అంటే ఆ డివోషనల్ ఆస్పెక్ట్ కూడా అంతగా చేసేస్తాడు. అంటే ఏంటి, ఉదాహరణకి ఏదో గుడిలో ఇవి వచ్చాయి, బ్రహ్మోత్సవాలు వచ్చాయి, వీడు ఇంకా దాంట్లో ఇక దానికి దండలు కడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అలా పూర్తిగా నిమగ్నమైపోయి అలా చేసేస్తుంటాడు. అది కాదురా అంటే వీడు వినడు. వీడు పర్వాలేదు దండ కట్టావు కదా చాలే, ఏమైంది నువ్వు పొద్దు నుంచి రాత్రిలా చేస్తున్నావురా, నువ్వేమో ఒక తిండి తెప్పలు లేకుండా చేస్తున్నావురా, మరి నువ్వేమైపోతావురా అని ఎదుటి చెప్పిన నేను ఆ రకంగా 6th ray ఆఫ్ డివోషనల్ ఆస్పెక్ట్ అంటే వీడిలో అలా స్పిరిచువల్ ఆస్పెక్ట్ వైపు వీడు అలా డివోషనల్గా ఉండిపోతాడు. అంటే పూర్తిగా దానికి సబ్మిట్ అయిపోయి ఉంటాడు ఇక్కడ డివోషన్ అంటే. అలాగే టువర్డ్స్ మెటీరియల్ థింగ్స్ కూడా ఆ రకంగానూ ఉంటుంటాడు అన్నమాట. రెండోటికినూ వీడు పనిచేస్తుంటాడు. అంటే బాగా అవగాహన చేసుకోండి, ఒక రేకి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక కత్తికి పదును ఉంటుంది, దానివలన కూరగాయలు చకచకా తెచ్చుకోవచ్చు, వేలు కూడా కట్ అయిపోయే అవకాశం. రెండు ఉంటుంది. పదును అన్నది మరి ఉండకుండా ఉండంటే కూరగాయలు కట్ అవ్వవు, మరి పదును ఉంటే వేలు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఏం చేస్తాం మనం? కనుక పదును ఎక్కించుకుని వేలు కట్ అవ్వకుండా చూసుకుని జాగ్రత్తగా కూరగాయలు తరుపుకున్నటువంటి వాడు బుద్ధిమంతుడు, చక్కగా తెలివిగా ఉన్నటువంటి వాడు. అది జరగాలి ఎప్పుడు కూడా మనకి.
అలా సెవెంత్ ఆస్పెక్ట్ అంటే పనిచేస్తున్నప్పుడు చాలా ఎథరిక్ గాను అలా ఆడిపోతుంటాడు మానవుడు. దాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి విధంగాను మానవుడు. అంటే ఏంటి, అక్కర్లేనివి చూడటం, ఇవన్నీ చేస్తుండడం, అక్కర్లేని దొంగతనాలు చేసేస్తుండడం, ఈ నెట్ ద్వారా వేరే వేరే పాస్వర్డ్స్ కనుక్కోవడం, వాడి యొక్క రహస్యాలను వీడు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా జరిగిపోతాయి. ఇలా అంటే ఒక రే వర్తిస్తున్నప్పుడు దాని యొక్క పాజిటివ్ ఆస్పెక్ట్ పనిచేస్తుంటుంది, దాని యొక్క నెగెటివ్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది. ఇది ఇక్కడ బాగా అవగాహన చేసుకోండి. ఇది స్కార్పియోకిను దానికి. స్కార్పియో అండ్ అక్వేరియస్ ఆర్ ఆల్సో in a peculiar relation to each other to the planet Mercury, which governs the human family, bringing the hierarchical planet in Scorpio. Hierarchical planet in Scorpio ఏమిటి, మెర్క్యూరీ కనుక ఆ రకంగా. and through Neptune which rules Cancer, thus governing the expression upon the physical plane. So thus which rules through Neptune which rules Cancer, thus governing expression upon the physical plane. సో మెర్క్యూరీ అక్కడ, నెప్ట్యూన్ ఏమో కర్కాటక రాశి. ఏం జరుగుతోంది, కుంభరాశిలో మెర్క్యూరీ అంటుడు పనిచేస్తూ, మెర్క్యూరీనేమో హైరార్కికల్ ప్లానెట్గా చెప్పారు స్కార్పియోకి. ఇది మనకి కుంభరాశిలో ఇది పనిచేస్తూ, అక్కడి నుంచి ఇది ఇంద్రుడి ద్వారా కర్కాటక రాశిలో భౌతికత్వం అంటున్నది దాలుస్తోంది. సో expression upon the physical plane. In this connection, the moon is given as the orthodox ruler and hierarchical ruler of Aquarius. So moon lower aspect లో చెప్పినప్పుడు మూన్ గా చెప్పారు, హైయర్ ఆస్పెక్ట్ లో చెప్పినప్పుడు ఇక్కడ Aquarius లో మనకు బుధుడుగా చెప్పారు. మూన్ లోవర్ ఆస్పెక్ట్ లో చెప్పబడినప్పుడు దీన్నే మనం Aquarius గురించి వాటి గురించి చదివినప్పుడు మూన్ యురేనస్ ప్లానెట్ గా కూడా మనకు చెప్పారు అక్కడ. కనుక మూన్ ఆస్పెక్ట్ అంటే మనకి కుంభరాశి చంద్రుడుగా అంటాం. కుంభరాశిలో చంద్రుడు ఏం చేస్తుంటాడు అంటే, ఒక లోవర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు కుంభరాశిలో వీటిలో ఉన్నటువంటి విషయాలు, ఉన్నటువంటి వస్తువులు, వీటి పట్ల ఒక చక్కటి వాటిలో కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్ ఇదంతా అందించడం, చక్కగా చెప్పబడేటువంటి విషయాల్ని చక్కగా అవగాహనకు తెలిసి అందించేట్టుగా చేసి పెట్టడం అనేది బుధుడు చేస్తూ ఉంటాడు. ఈ బుధుడితో పాటు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మూన్ ఆస్పెక్ట్ అంటున్నది క్యాన్సర్కి. మూన్ ఏంటంటే స్వక్షేత్రం. అందు గురించి మూన్ ఇక్కడ ఏం చేస్తుంటాడంటే జీవుడికి చోటులో ఉన్నటువంటి ఈ వస్తువులు, విషయాలు, వీటితోటి ఊర్ధ్వత్వమునకు కావాల్సినటువంటి ఏర్పాటు చేసి అందించేటువంటి వాడు మూనికి. భౌతికత్వం నుంచి సూక్ష్మత్వమునకు కావాల్సినటువంటి రహస్యాలన్నీ కర్కాటక రాశి, కుంభరాశి ఈ రెండింటి యొక్క అనుసంధానం చేత ఇది జరుగుతుంటుంది. నెప్ట్యూన్ అని అన్నారు అక్కడ. సో మూన్ లోవర్ ఆస్పెక్ట్ ఆఫ్ నెప్ట్యూన్ గా కూడా చెప్తారు. మనకి హైయర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు నెప్ట్యూన్ చెప్తారు, ఒక లోవర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు మూన్ కూడా చెప్తుంటారు మనకి. కనుక నెప్ట్యూన్ విచ్ రూల్స్ క్యాన్సర్, thus governing expression upon the physical plane. In this connection, moon is given as the orthodox ruler and the hierarchical ruler of Aquarius. I would here remind you that the moon is usually regarded as veiling or hiding some planet, and of these there are three which the moon may be veiling. Here the intuition of the astrologer and the astrologic student must be called out. These planets are Vulcan, Neptune or Uranus. అదే వచ్చి వల్కాన్ ఒకటి, నెప్ట్యూన్ ఒకటి, యురేనస్ ఒకటి. మూన్ ఈ ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్స్ అంటున్నది మూన్ ద్వారా మనకు అందుతుంటుంది. అంటే ఒక లోవర్ ఆస్పెక్ట్ గా జీవిస్తున్నటువంటి వాడు వాటిలో ఒక తెర లాంటిది ఉంటుంది వాటిలో. అంటే మూన్ ఏం చేస్తాడంటే వీడు నావాడు అన్నటువంటి భావం వాడిలో అంకురింపజేస్తాడు. ఇది నాది, ఈ వస్తువు నాది, ఇది నా గురువు, ఇది నా విషయం, ఇది నా ఇల్లు. అంటే ఒక లోవర్ ఆస్పెక్ట్ కి సంబంధించిన ఒక బాండేజ్ అంటే క్రియేట్ చేసి ఇచ్చేటువంటి వాడు మూన్. దీని నుంచి వీడు హయ్యర్ ఆస్పెక్ట్ కి అంటే వీడికి ఆ బాండేజ్ అంటే స్టార్టింగ్ లో లేకపోతే వీడు అసలు దేనికి నిలబడ్డు. వీడిలో ప్రేమ, ఆప్యాయతలు లాంటివి చిగురించు అసలు. కనుక మూన్ ఆస్పెక్ట్ నుంచి వీడు నెమ్మదిగా వల్కాను, యురేనస్, నెప్ట్యూన్కి వీడు అనుసంధానం చెందుతాడు. అంటే అందు గురించి మూన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది హారోస్కోప్. ఎందుకంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్ లింకప్ కి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి ఇచ్చేటువంటి వాడు మూన్. అంటే మూన్ ఏంటి, ఇట్ ఇస్ ద రిఫ్లెక్టరీ. సో యురేనస్, నెప్ట్యూన్, వల్కాన్ యొక్క రిఫ్లెక్టరీగా మూన్ పనిచేస్తుంటాడు భూమి మీద. అందు గురించి మూన్ యొక్క ప్రభావం లోనైనప్పుడు
వీడికి తెలియకుండా వీడు ఎదర్ నెప్ట్యూన్కి కానీ ఆర్ యురేనస్ కానీ ఆర్ వల్కానికి కానీ వీడు అనుసంధానం చెందేటువంటి అవకాశాలు ఎక్కువ. అందు గురించి ఇది లోయర్ ఆస్పెక్ట్గా లింకప్ వీడికి ఇస్తూ ఉన్నప్పుడు దీని నుంచి వాడు అంటే వాటిలో ఉన్నటువంటి సూక్ష్మత్వానికి వాడు అనుసంధానం చెందుతాడు. స్టార్టింగ్లో వీడికి ఎలా ఉంటుందంటే మూన్ ఆస్పెక్ట్ వీడిలో ఉన్నప్పుడు వీడు నా పిల్లవాడే, వీడిని ఎలా మనం ఇది అంటుండే భావముగా చూస్తుంటుంది తల్లి. వీడు నెమ్మదిగా యురేనస్ ఆస్పెక్ట్ వాటిలో చిగురించినప్పుడు ఎవరి పిల్లవాడైనా సరే ఆవిడ పిల్లవాడుగా ఆవిడ దర్శించగలుగుతుంది. ఆ విధమైనటువంటి ఏర్పాటు వీడికి చక్కగా వచ్చేస్తుంది. నెప్ట్యూన్లో గడిపోయినప్పుడు చక్కగా ఈ ప్రేమభావం అంటున్నది పరిపూర్ణత చెంది చక్కగా ఎక్కడ ఎవడికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడ ఈ తల్లి ఇదైపోతుంది. అంటే సమస్తమునందు ఉన్నటువంటి మానవ జాతిని ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఈవిడ దర్శించుతుంది. ఆ విధమైనటువంటి ఏర్పాటు అంటున్నది అందివ్వదు. సో దీనికి మొట్టమొదటి దీనికి కావాల్సినటువంటి ఏమిటి ఏర్పాటు? తన పిల్లవాడిని ప్రేమించడం, తన పిల్లవాడి మీద ప్రేమ చూపడం అటువంటి దాని నుంచి ఈ స్థితిలో అనేటువంటి యురేనస్, నెప్ట్యూన్ ఈ గ్రహాలు అనేటువంటి అనిపిస్తుంటాయి. కనుక ఈ నెప్ట్యూన్ ఆస్పెక్ట్ అంటే చాలా ఇంద్రుడు లోపల ఉండి చాలా అంటే మనలో ఊర్ధ్వ స్థితి కలిగించడానికి ఎంతో ఆయన పనిచేస్తుంటారు ఇంద్రుడు. కనుక ఇక్కడ మూన్ హైడింగ్ ద 3 planets. These 3 create and influence certain aspects of the mother principle which nourish and free and feed the life of the inner divine reality until the time comes when the Christ child is brought to the birth. They determine or condition the physical, astral and mental natures, thus creating the personality. So creating the personality అంటే వీడిలో మూన్ అనేటువంటిది అంటే మదర్ స్టార్టింగ్ లెవెల్లో అంటే వీడికి చోటులో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా దర్శింపజేసి ఇది మొట్టమొదటిగా ఇది ఎలా అని అందిస్తుంది అంటే ఇది నీ వస్తువా అన్నటువంటిదిగా అందిస్తుంది మూన్. ఇది నీ ఇల్లు, నీ అంటున్నదిగా అందిస్తుంది. వీళ్ళు నీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అటువంటి భావం అటువంటిది వీటిలో చిగురించడానికి పనిచేసేటువంటిది మూన్. మదర్ ఆస్పెక్ట్ కదా. మదర్ అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ భావం అటువంటిది వీటిలో చిగురించి చక్కగా పనిచేసేట్టుగా చేసి పెడుతున్నట్టు మూన్. ఈ ప్రేమ భావం చక్కగా పెంచి నెమ్మదిగా వీటిలో నుంచి హయ్యర్ ప్లానెట్స్కి అనుసంధానం చెందేటువంటి ఏర్పాటు చేసి పెట్టేసిన తర్వాత ఇంకా మూన్ ప్రభావం వీడికి పనిచేస్తుంది. అదే కదా మనకి నారదుల వారి పూర్వజన్మ వృత్తాంతం కథ కూడా చెప్పబడినటువంటిది. ఇప్పుడు ఎప్పుడైతే నారాయణ దర్శనం అంటుంటుంది అంటే ఇంకా తల్లి మీద పరిపూర్ణంగా నారాయణ చూస్తారు. అందు గురించి తల్లి దేహం విడిచి అలా చూస్తూ ఉండిపోతారు. అంతే, ఎక్కడ అసలు ఆయన బాధపడినట్టు ఎక్కడ ఉండదు. పాము కాటేసి తల్లి చనిపోతే అలా చూస్తుంటుంది. జన్మ అనేటువంటిది వస్తుంటుంది, పోతుంటుంది. తర్వాత తల్లిలో పరిపూర్ణంగా అంతర్యామిని దర్శించడం అంటుండి జరుగుతుంది. ఎప్పుడైతే పరిపూర్ణంగా మాస్టర్ చాలా చక్కగా చెప్తారు 100% ఎప్పుడైతే తల్లిలో భగవంతుడు అంతర్యామిని దర్శిస్తాడో నారాయణ ఆ క్షణంలో తల్లి దేహం పడిపోతుంది అని చెప్పి రాస్తారు భాగవతం. అంటే ఇందులో ఈ గ్రంథాలుగా మనం చెప్పుకోవడం అంటుంది ఏంటంటే వస్తువులు, విషయములు, మనుషులు, పదార్థములు ఇవన్నీ కూడా మన చుట్టూ ఎందుకు ఏర్పడుతూ ఉంటాయంటే ఒకే ఒక రహస్యం. వాటికి మనలో ఒక అప్లిఫ్ట్మెంట్ అంటుంటుంది రావడానికి వాళ్ళందరూ మన చుట్టూ ఏర్పడతారు. ఎప్పుడైతే వాళ్ళ నుంచి మనకు రావాల్సిన టీచింగ్స్ పరిసమాప్తం అయిపోతాయో వాళ్ళకి మనకి కనెక్షన్ అంటుండేది కట్ ఆఫ్ అయిపోతుంది. ఇది అసలు రహస్యం. అందుగురించి అంత అన్నదమ్ములైనా సరే విడదీయబడతారు. ఎందుకంటే వాటి నుంచి వీడికి అందవలసిన టీచింగ్స్ అందిపోయి విడదీయబడడం అంటే ఫిజికల్గా విడదీయబడడం కాదండి. ఇక్కడ అంటే ఏదో కోర్టులో కేసులు వేసుకుని అది కాదు. పరిపూర్ణంగా వాడి అందు పరమాత్మను దర్శించగలడం అంటుండేది ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇంకా వీడికి పెద్ద ఇదేం లేదు. వాడు ఏ ఊర్లో ఉన్నా సరే వాడు ప్రేమగానే ఉంటారో అది వేరే విషయం. దీని గురించి ఇంకొంచెం రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః. ఓం శాంతి.